ఆ పరమశివుడు ఒకసారి భిక్షవానిగా ఎందుకు రూపం ధరించాడో తెలుసుకుందామా? కేసరి అంజనాదేవి సంతానం కోసం ఆ శివుణ్ణి పూజిస్తూ అతిథి అభ్యాగతులకు సేవ చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు శివుడు అంజనాదేవి భక్తిని నిష్టని పరీక్షిద్దామని భిక్షవానిగా రూపం ధరించి వచ్చాడు. అంజనాదేవి అతనికి సాదరంగా ఆహ్వానం పలికి భోజనం వడ్డించింది. అతను భోజనం చేస్తూ మధ్యలో వారు పూజించే శివలింగాన్ని చూసి హేళనగా నవ్వి, మీరు శివుణ్ణి పూజిస్తారా? వాడు నాలాగే భిక్షగాడు, మస్తానాల్లో తిరుగుతూ ఉంటాడు, పూజించడానికి వేరే దేవుడు దొరకలేదా అంటూ శివుణ్ణి నిందించసాగాడు. అది విన్న అంజనాదేవి శాంతంగా అతనితో, అవును స్వామి, ఈ విశ్వాన్ని పోషించడానికి తానే ఆది భిక్షువుగా మారాడు. మరణానంతరం ఎంతో వేదనతో ఉండే ఆత్మలకు నేను అండగా ఉన్నానని శ్మశానంలో తిరుగుతాడు నా శివయ్య అన్నది. అప్పుడు భిక్షగాడు, నువ్వు ఎన్ని చెప్పినా నా హృదయంలో వాడికి స్థానం లేదు అన్నాడు. అంజనాదేవి నవ్వి, శివుని హృదయం ఎంతో విశాలమైనది స్వామి, అందులో మీకు స్థానం ఉంది అని చెప్పేసరికి అంజనాదేవి శివభక్తికి సహనానికి మురిసిపోయి తన నిజ రూపం ధరించిన శివుడు, నేనే స్వయంగా నీ కడుపున పుడతా అమ్మా అని అంజనాదేవికి వరమిచ్చాడు. వీడియో నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి.